ఈ భూమి మీద పుట్టినందుకు చనిపోయేలోపు హిందువులు తప్పనిసరిగా వెళ్ళవలసిన 7 ఆలయాల గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీటినే సప్త మోక్షదాయక క్షేత్రాలు అంటారు. ఈ 7 క్షేత్రాలను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని చెప్తారు. పాండవులు కూడా మహాభారత యుద్ధం తర్వాత బ్రాహ్మణ గురు బంధు పరివారం హత్యాదోష నివారణార్థం 7 పుణ్యక్షేత్రాలకు సందర్శించిన తర్వాతే స్వర్గానికి ప్రయాణమయ్యారని చెప్తారు. ఈ 7 క్షేత్రాల్లో వైష్ణవ శైవ క్షేత్రాలు 2 ఉన్నాయి. అంతటి మహిమానిత్వమైన ఈ 7 ఆలయాల గురించి ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఎండ్ వరకు అయితే చూడండి. నంబర్ 1, అయోధ్య రామ మందిరం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడు పుట్టి పెరిగిన ప్రాంతం అయోధ్య. ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి రామ జన్మభూమి అని ప్రసిద్ధి. రామాయణ కాలం కన్నా ముందే సాకేతపురం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. స్కంద పురాణంలో అయోధ్యను 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అథర్వణ వేదంలో కూడా అయోధ్యను సాక్షాత్తు ఆ భగవంతుడు నిర్మించిన నగరంగా ప్రస్తావించారు. దేవుడు నిర్మించిన నగరం అయినందునే ధార్మికంగా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని భక్తుల విశ్వాసం. అందుకే సప్త మోక్షదాయక నగరాల్లో అయోధ్యది మొదటి స్థానం. నంబర్ 2, ద్వారకా. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీకృష్ణుడు మధురను విడిచి దాదాపు 100 ఏళ్లు నివసించిన ప్రాంతం ద్వారక. గుజరాత్ గోమతి నది తీరంలో ఉన్న ఈ క్షేత్రంలో ద్వారకాధీశ దేవాలయం, రుక్మిణి దేవాలయం, శారదా పీఠం లాంటి ఎన్నో ముఖ్యమైన ధార్మిక క్షేత్రాలు ఉన్నాయి. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 శారదా పీఠాల్లో పశ్చిమ శారదా పీఠం ద్వారకలో ఉండడం వల్ల ఈ క్షేత్రానికి అత్యంత శక్తి ఉందని నమ్ముతారు. సంస్కృతంలో ద్వార అంటే ప్రవేశమని, కా అంటే పరబ్రహ్మ సన్నిధి అని అర్థం. అందువల్లే పురాణ కాలం నుంచి ద్వారక అంటే మోక్షానికి ప్రవేశ ద్వారం అని అంటారు. నంబర్ 3, మధుర. ఉత్తరప్రదేశ్ లో ఉన్న మధుర శ్రీకృష్ణుడి జన్మస్థానం. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకు మధుర ఓ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతోంది. దీనిని ల్యాండ్ ఆఫ్ ఎటర్నల్ లవ్ అని పిలుస్తారు. బాల్యంలో కృష్ణుడు గోపికలతో గడిపిన స్థలం ఇదే కావడంతో ఈ ప్రాంతం అంతా ఆధ్యాత్మికతతో నిండి ఉంటుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇక్కడ చాలా వైభవంగా జరుపుకుంటారు. నంబర్ 4, ఉజ్జయిని. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని కూడా సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. క్షిప్రా నది తీరంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రం వైష్ణవులకు శైవులకు కూడా అత్యంత పవిత్రమైన నగరం. ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి. మహాకాళేశ్వర, కాలభైరవ, చింతామణి గణేశ, గోపాల మందిరంలో నిత్యం భక్తుల సందడి ఉంటుంది. మహాకాళేశ్వర దేవాలయం దేశంలో ఉన్న పరమ పవిత్రమైన శివలింగం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. నంబర్ 5, హరిద్వార్. ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్ సప్తగిరి క్షేత్రాల్లో విశిష్టమైన పుణ్యక్షేత్రం. గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మాయానగరం అని పిలుస్తారు. గరుడు అమృతాన్ని తీసుకెళ్తుండగా ఇక్కడ ఓ చుక్క పడిపోయిందని చెప్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం తథ్యమంటారు. కుంభమేళా జరిగే సమయంలో లక్షల మంది హరిద్వార్ను చేరుకొని పవిత్ర స్నానాలు చేస్తారు. గంగోత్రి వద్ద జన్మించి దాదాపు 2543 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత హరిద్వార్లోనే ఉధృతంగా ప్రవహించడం మొదలు పెడుతుంది. అందుకే హరిద్వార్ను గంగా ద్వారం అని కూడా పిలుస్తారు. నంబర్ 6, వారణాసి. వరుణ, అసి అనే 2 నదుల సంగమాల మధ్య ఉన్నందున వారణాసి అనే పేరు వచ్చింది. వారణాసి పేరును పాలి భాషలో వారణాసిగా రాసేవారు. అది తర్వాత బాణరాసిగా మారింది. వారణాసి నగరాన్ని పురాణ ఇతిహాసాల్లో అవిముక్తక, ఆనందకానన, మహాస్మానక, సురాధన, బ్రహ్మవర్త, సుదర్శన, రమ్య, కాశీ అనే ఎన్నో పేర్లతో ప్రస్తావించారు. సుమారు 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథ. ఇది హిందువుల 7 పవిత్ర నగరాల్లో ఒకటి. ఇక్కడ శివుడు నివసిస్తాడని భక్తుల విశ్వాసం. అందుకే ఈ పుణ్యక్షేత్రానికి హిందూ ధార్మిక పర్యటనలో విశిష్ట స్థానం ఉంది. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ విశ్వేశ్వరుడు కొలువైన వారణాసిలో చనిపోయిన అంత్యక్రియలు జరిగిన నేరుగా స్వర్గానికి చేరుకుంటారని భక్తుల నమ్మకం. నంబర్ 7, కాంచీపురం. సప్తపురి క్షేత్రాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక పుణ్యక్షేత్రం కాంచీపురం. ఇక్కడ దేవాలయాల్లో ప్రముఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. ఇది ఒక శక్తిపీఠం. ఇక్కడ శివుడు కూడా కొలువై ఉండటంతో శైవులకు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా విరజిల్లుతోంది. ఈ క్షేత్రాన్ని కాంచి అని కూడా పిలుస్తారు. సో ఇది గైస్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.